జై తెలంగాణ. అందరు చేయలేకపోతే దయచేసి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, ఎర్రబెల్లి గారి నాయకత్వం. జై తెలంగాణ. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన కార్యకర్తలందరికీ కూడా, ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా చేతులెత్తి మొక్కుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. పెద్ద ఎత్తున వచ్చారు మహిళలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మీ గన్పూర్ ముద్దుబిడ్డ, మా తమ్ముడు, ఉద్యమకారుడు డాక్టర్ రాజయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఈ కార్యక్రమానికి గన్పూర్ వాస్తవ్యుడు పల్లా రాజశేఖర గారు గట్టిగా చప్పట్లు కొట్టిండే. ఏమన్నంటే నా గన్పూరు 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 గన్పూర్ అంటాడు. మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు. ఆయనే గన్పూర్ నియోజకవర్గమే దత్తా తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా దగ్గర మిషన్లు ఇవ్వంటే నాకు ఇయ్యలే. రంగనాథ్ పెళ్లికి ఇచ్చిండు, లింగాల గన్పూర్కి ఇచ్చిండు. ఇక ఇప్పుడు అంటాడు గల్పూరు మొత్తం ఇస్తా అంటాడు. డబ్బులన్నీ కూడా ఆయన ఎమ్మెల్సీ 2 ఏళ్ళ దాకా ఉంటాడు. ఉంటారా? మీ శ్రీయర్ కంటే ఎక్కువ పలుకుబడి ఆయనకే ఉన్నది. రేపు ఎమ్మెల్సీలా మీ కళ్యాణ లక్ష్మి మీద సంతకం పెట్టవచ్చు, సీఎం రిలీఫ్ మీద సంతకం పెట్టవచ్చు. మీ వార్డులో ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్సీ ఫండ్స్ ఉంటే ఆయన మిషన్లు కూడా ఇస్తానని మీకు మాట ఇచ్చాడు. గన్పూర్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. గట్టిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చప్పట్లు కొట్టి అభినందించాలి. వేదిక మీద పట్టణ అధ్యక్షుడు కానీ, ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నాడు. సంపత్ కానీ, వాసు కానీ, గాంధీ నాయక్ కానీ, ఇంకా చాలా మంది జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరు కూడా ఉన్నారు. నేను అందరికీ, ఎక్స్ మార్కెట్ చైర్మన్ అందరికి కూడా, కిందున్న నాయకులకు, పత్రికా మీడియా మిత్రులకు కూడా కొంత వాస్తవాలు రాయండి. నాయన రాస్తారు కదా, సీఎం కొట్టాలి, పొగుడుకుంటూ రాస్తారు కొంతమంది. ఎట్లా పొగడబుద్ధి అవుతుంది? ఆయన ఏం చేసిండయ్యా? ఏం చేసిండు చెప్పు? ఏది అధికారం వస్తే అలా రైలు ఉరుతాడు. ఉరకడా అంటే ఇక మళ్ళీ అంటాడు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశంలో మంత్రి పదవి దొబ్బిండు, 10 ఏళ్ళు ఏలిండు, మళ్ళా దిగిపోతాడు. ఎలా కురికొచ్చిండు? టీఆర్ఎస్లోకి వచ్చి, టీఆర్ఎస్ నుంచి గవర్నమెంట్ పోతాడు, మళ్ళీ ఎలా కురికిండు? సిగ్గున్నదా? ఉపన్యాసిస్తాడు జోర్దారు. నేను ఒక్కటే అంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు చెయ్యి గుర్తు కోటేయమని అనువను అంటాడా? ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి. ఇది దమ్ముంటే అనువను, అది అనడు. అది ద్రోహం కాదా? నువ్వు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. సిగ్గు చర్య లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, అసుంటి పాపాత్మునికి గన్పూర్ బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. చెప్తారా లేదా? గట్టిగా చప్పలు కొడతారు మా అక్క చెల్లెలు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకుండా 10 రోజులు ఆగుండి ఎలక్షన్లు అయిపోయాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 2 ఏళ్ళే ఉండేది. తులం బంగారం రాలే. మా పెద్ద మనుషులకు పాపం కేసీఆర్ గారు ఎంత హృదయం ఉన్న మనిషి. 30 రూపాయలు ఉన్న దాన్ని ఒక్కటేసారి 2000 ఎత్తే అన్నాడు. నేనే పెన్షన్లు ఇచ్చే మంత్రిని ఉంటిని. ఏం దయాకర్ ఎంత చేద్దాం పెన్షన్ అంటే, నేను అన్నా
ఓ 500 చేస్తాడు వచ్చని నా మనసులో అనుకున్నా నేను. ఎంత చేద్దామని నన్ను అడిగిండు. ఒకటేసారి 500 చేస్తాడా చేయడా అని నేను అనుకున్నా. ఎంత చేద్దాం దయాకర్ అంటే సార్ మీరే చెప్పండి సార్ అన్న. సార్ అన్నాడు 2000 అన్న వరకు. నేను ఏం సార్ 2000 అంటారు, ఒకటేసారి 200 2000 ఎట్ట చేస్తాం సార్ అని నేను అన్నా. డబ్బులు ఎక్కడి సార్? లేదా ముసలోళ్ళకు 2000 ఇస్తేనే మనవడు మనవరాలు వస్తుంది, కోడలు చా తాగుతావా కాఫీ తాగుతావా అని, అత్త బాగున్నావా అని పలకరిస్తుంది.